ఈరోజు కథ అయితే చాలా చాలా బాగుంది. రోహిణి డ్రామా అయితే హైలైట్ అనే చెప్పాలి. దెబ్బతో మలేషియా ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఏం చేసింది అనేది తెలుసుకుందాం. శృతి, మనోజ్, రోహిణి ఇంకా బాలు, మీనాని పిలిచి వాళ్ళు ఎన్ని అవర్స్ కలిసి ఉంటున్నారని అడుగుతుంది కదా. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని మీనా అడుగుతుంది. ఖచ్చితంగా ఒక 2 గంటలు కలిసి ఉంటాం అంతే, ఆ తర్వాత ఎవరి పని వాళ్ళదే అని శృతి అంటుంది. ఈ రోజు డబ్బింగ్ చెప్పింది కదా, అందుకే రాక్షసులా మాట్లాడుతుంది అని రవి అంటాడు. ఇద్దరు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. అందుకే మలేషియా వెళ్దాం అంటున్నాను, అదైతే మీకు హనీమూన్ ట్రిప్లా కూడా పనికొస్తుంది అని బాలు అంటాడు. అవును, మలేషియా వెళ్దాం, వెళ్ళి లీవ్ పెట్టు, నేను కూడా లీవ్ పెడతాను అని శృతి అంటుంది. కొత్త రెసిపీ నేర్చుకోవడానికి లీవ్ తీసుకుంటున్నానని చెప్పు అని శృతి రవిని తిడుతుంది. ఇక అందరూ కూడా ఓకే అనుకుంటారు. ఇక రోహిణికి అయితే టెన్షన్ పెరిగిపోతుంది. తను ఇంకా విద్యతో వెళ్ళి మాట్లాడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక విద్య కూడా తనని తిడుతూ ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పానుగా, నోటికి వచ్చిన పేర్లు చెప్పకు, ఏదో లోకల్లో పేరు చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రోహిణికి అయితే మళ్ళీ ఒక ఐడియా వస్తుంది. మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు కదా, తనకి ఫోన్ చేసి మళ్ళీ పిలిపిస్తారు. తనైతే భయపడుతూనే వస్తాడు. ఈసారి ఎలాంటి సాయం చేయను, నీకు సాయం చేస్తే నేను ఇబ్బందుల్లో పడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే బాగా బ్రతిమలాడుకుంటుంది. ఆఖరి సారి ప్లీజ్ ప్లీజ్ అనగానే ఇక సరే అని చెప్పి తను కూడా ఒప్పుకుంటాడు. ఏం చేయాలనేది ప్లాన్ చేసి చెప్తుంది. లో అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, ఒక కానిస్టేబుల్ వస్తాడు. వచ్చి ఎంక్వైరీ చేస్తారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం అన్నమాట. ఇక మాట్లాడుతూ ఉంటే మధ్యలో మస్తాన్ వచ్చి, ఏంటి పోలీస్ వచ్చాడు, బహుశా రోహిణి ఫ్రాడ్ అని తెలిసిపోయిందా ఏంటి అని భయపడుతూ ఉంటాడు. రోహిణి సైగ చేస్తుంది లోపలికి రమ్మని. తను రాగానే ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చారు, మేము కూడా మలేషియా వద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అతను రావడంతోనే చేతిలో ఒక చిన్న కుండ పెట్టుకుని వస్తాడు. నేను మీ నాన్నని తీసుకొచ్చాను రోహిణి, ఇదిగో ఈ కుండలో ఉన్నాడు, అస్థికలు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పగానే అందరూ కూడా షాక్ అవుతారు. ఏమైంది అని అడగగానే జైల్లో శత్రువులు ఉన్నారని, వాళ్ళు చంపేసి మర్డర్ అని కాకుండా హార్ట్ అటాక్ అని రాసి నాకు ఇది ఇచ్చారని చెప్పేసి తను మళ్ళీ అబద్ధం చెప్పడం మొదలెడతాడు. ఇక బాలుకైతే అస్సలు నమ్మొద్దు కాదు. అందరూ కూడా షాక్ అవుతారు. రోహిణి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. ఇక రోహిణి చాలా ఏడుస్తుంది. ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది. అంటే ఏంటి, ఆస్తులన్నీ పోయినట్టేనా, ఇంకా రోహిణికి ఆస్తులేమి రావా చెప్పు అని చెప్పి ఇక మస్తాన్ కాలర్ పట్టుకుంటుంది. ఇక తనకి ఏం చెప్పాలనేది కంగారులో ఇంకా ఈ ఆస్తి అంతా కూడా కోర్టులో ఉందని, త్వరలోనే వస్తుందని చెప్పేసి తను అబద్ధం చెప్తాడు. యాక్చువల్లీ రోహిణి అయితే ఆస్తులు కూడా పోయాయని చెప్పమంటుంది. బట్ ప్రభావతి కోపం చూసి మస్తాన్ అలా చెప్తాడనమాట. రోహిణి అయ్యి బాబు మళ్ళీ అలా చెప్పాడింటాను అనుకుంటుంది. ప్రభావతి ఆస్తుల గురించి నిలదీస్తూ ఉంటే, ఆపండి అత్తయ్య, మా నాన్న చచ్చిపోయి నేను ఏడుస్తుంటే ఏంటి ఆస్తి పోతే పోయి అని చెప్పి రోహిణి అంటుంది. పోతే ఎందుకు పోతాయి అని చెప్పేసి ప్రభావతి కూడా తిడుతుంది. ఇక బాలు కూడా ఇక్కడ చాలా యాక్టింగ్ చేస్తాడు, కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నీ ఆస్తులన్నీ బూడిద పాలైపోయి అని చెప్పేసి. ఇది ఈ సీన్ అయితే చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో రోహిణి రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే మనోజ్ ఎప్పటిలాగే ఓదారుస్తూ ఉంటాడు. ఇక తను షాప్కి వెళ్ళిపోతాడు. తను కూడా వస్తానని చెప్తుంది. ఇందులో విద్య ఫోన్ చేసి తనతో మాట్లాడుతుంది. ఇక ప్లాన్ సక్సెస్ అయిందని, ఇప్పట్లో మనిషి గురించి మాట్లాడండి, ఆస్తుల గురించి అయితే తర్వాత చూసుకుందాం, కోర్టు కేసులు కదా కొన్ని సంవత్సరాలు నడుస్తాయని చెప్పి ఏదో చెప్తూ ఉంటుంది. సీన్లో అయితే నైట్ అవుతుంది. ఇక బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మీనా అయితే కాస్త నమ్ముతుంది, కానీ బాలుకి అసలు నమ్మాలనిపించదు. వరుస పెట్టి అబద్ధాలు చెప్తుంది. ఫస్ట్ టైం అడిగినప్పుడేమో పెళ్ళికి కూడా రాలేదు. ఆ తర్వాత నల్లపూసలు గుచ్చడానికి ఖచ్చితంగా వస్తాడన్నది, కానీ తర్వాత రాలేదు. తర్వాత అడిగితేనేమో జైల్లో ఉన్నాడని చెప్పింది. ఇప్పుడేమో మలేషియాని వెళ్దామంటే ఏమో కన్న తండ్రి చచ్చిపోయాడని చెప్పింది. ఆయన చచ్చిపోతే మలేషియాలో ఉన్న మావికి ఫోన్ చేస్తాడు, కానీ కూతురికి ఫోన్ చేసి చెప్పలేదు. అంతా ఏమీ నమ్మేటట్లేదు. రేపొద్దున ఇంకేదన్నా అవసరం వస్తే చచ్చిపోయింది ఇంకెవరో మా నాన్న బ్రతికే ఉన్నాడని చెప్తుందేమో. ఇదంతా నమ్మడానికి లేదు. ఏదో రకంగా నేను నిజం బయట తీసుకొస్తానని బాలు అంటాడు. మీనా కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుందని మీనా కూడా అంటుంది. ఇక్కడితో అయితే ఈరోజు కథ కంప్లీట్ అవుతుంది.